ఒక్కసారి రూట్ చూడండి, అది తాతగారు ఎక్కారు స్కూటర్. వెల్కమ్ టు దూద్ పత్రి. నోరు ఊరిపోతుంది తింటుండే. మన హంసఫర్ తీసుకొచ్చింది ఎక్కడెత్తుంది చూడండి. అక్కడ ఏదో శారీ షూట్ జరుగుతుంది. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చా. నా పేరు సందీప్. ప్రస్తుతం నేను శ్రీనగర్ కాశ్మీర్ లో అయితే ఉన్నాను. ఈ రోజు వ్లాగ్ అదిరిపోతుంది అంతే. ఎందుకో చెప్పిన, ఇప్పుడు దాకా నా కెరియర్ లో ఇలాంటి డెస్టినేషన్ అయితే నేను చూడలేదు. అలాంటి డెస్టినేషన్ ని నేను చూస్తూ డిజిటల్ గా మీరు కూడా చూసేలా చేయబోతున్నాను. ఆ డెస్టినేషన్ పేరు ఏంటంటే దూద్ పత్రి. ఈ సిరీస్ కూడా ఏంటంటే కాశ్మీర్ లో అన్సీన్ కాశ్మీర్ ని అయితే మీకు చూపించబోతున్నాను. ప్లస్ గుల్మార్గ్ స్నో కేబుల్ కార్ రైడ్ అయితే చేయబోతున్నాను అనమాట. ఈ సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నేను ఈ ప్యాకేజ్ తీసుకుంది ఈ Tripto.in వాళ్ళ దగ్గర. మేజర్గా వీళ్ళ దగ్గర ఎందుకు తీసుకుంటానంటే వీళ్ళ దగ్గర ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి, అలాగే కొన్ని చోట్ల ఓన్ హోటల్స్ కూడా ఉన్నాయి. దీన్ని బట్టి ఏమవుతుందంటే మనకి కాస్టింగ్ అది తగ్గిపోద్ది అండ్ సర్వీస్ అయితే సూపర్ ఉంటుంది. ఒక విషయం చెప్తున్నాను, నెంబర్ ఆఫ్ డేస్ బట్టి, నెంబర్ ఆఫ్ పీపుల్ బట్టి, కేటగిరీ ఆఫ్ హోటల్ బట్టి మన కొటేషన్స్ అవి మారుతాయి. మీరు ప్యాకేజ్ బుక్ చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ప్యాకేజ్ కొటేషన్స్ అయితే తీసుకోండి. మీకు ఎటువంటి ట్రావెల్ క్వైరీస్ ఉన్నా కూడా ఈ Tripto.in వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసి ఎక్స్ప్లోరింగ్ అయితే వెళ్ళిపోదాం. ఒకసారి నా రూమ్ అయితే చూపిస్తా. మెస్సీగా ఉంది. అది బ్లాంకెట్, ఇది కంఫర్టర్ అండ్ ఇది హీట్ బ్లాంకెట్. మ్యాటర్ ఏంటంటే రాత్రి మనం పడుకునే గంట ముందు ఆ బ్లాంకెట్, హీట్ బ్లాంకెట్ని ఆన్ చేసామనుకోండి, లోపల నుంచి వేడి వస్తూ ఉంటుంది. ఆహా, సుఖంగా పడుకోవచ్చు. ఇంత చల్లటి చలిలో సుఖంగా పడుకోవచ్చు. అదంతా మన సరంజామా. మనం వెళ్ళబోయేది ఈరోజు చాలా కోల్డ్ ప్లేసు. సో అందుకే వామర్ వేసా, వామర్ పైన టీషర్ట్ వేసా, టీషర్ట్ పైన షర్ట్ వేసా. అక్కడికి వెళ్ళాక జాకెట్ అది వేస్తా. బ్రేక్ఫాస్ట్ పోహా, కర్డ్ అనమాట. పరాటా అయిపోయింది, లోడ్ చేస్తారు. బ్రెడ్ జామ్, బటర్, కాఫీ, టీ. పోహా తీసుకున్నాను, పరాటా వస్తుంది. సో తొందరగా తినేసి బయలుదేరిపోవాలి. ఇక్కడ పోహా కొంచెం డిఫరెంట్గా ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చేటప్పటికి మన క్యాబ్ అయితే ఉంది. ఇది నేను స్టే చేస్తున్న హోటల్, మన క్యాబ్. చలో లెట్స్ గో. దూద్ పత్రి కమింగ్. మార్నింగే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి పొద్దున్నే బయలుదేరా. దూద్ పత్రి ఉంది కదా, మన శ్రీనగర్ నుంచి 55-60 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ప్రయాణ సమయం 2 గంటల నుంచి 3 గంటలు అయితే పడుతుంది. ప్రస్తుతం మనం ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నాం. కొంచెం దూరం వెళ్ళాక మనం రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. బడగాం వైపు అయితే వెళ్తాం. లాస్ట్ బ్లాగ్లో మన ట్రైన్ బడగామే వెళ్తుందని చెప్పాను కదా, అది డెస్టినేషన్ స్టేషన్ కదా. ఆ బడగాం రూట్లోనే మనం వెళ్తాం. ఎయిర్పోర్ట్కి ముందు రైట్ డైవర్షన్ తీసుకున్నాం. అక్కడి నుంచి బడగాం 3 కిలోమీటర్లు, దూద్ పత్రి 37 కిలోమీటర్లు. యాక్చువల్గా ఎయిర్పోర్ట్ ఉన్నది బడగాం డిస్ట్రిక్ట్లో అంటారు. ప్రస్తుతం మనం బడగాంని క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇదంతా బడగాం. బాగానే ఉంది, పెద్ద ఊర్లాగానే ఉంది బడగాం. దూద్ పత్రి 32 కిలోమీటర్లు. ఇక్కడ చూసారా ఇల్లులు ఎలా ఉన్నాయా? లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా యాపిల్ ఆర్చిడ్స్. పెద్ద పెద్ద యాపిల్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ ఈ ఏరియాలో. ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారా ఒకసారి? అక్కడికే మనం వెళ్ళబోతున్నాం. వచ్చే రూట్ అంతా ఎలా ఉందంటే చిన్న చిన్న ఊర్ల నుంచి ఇగో యాపిల్ ఆర్చిడ్స్ ఇవన్నీ. వచ్చే రూట్ ఎలా ఉందంటే కింద నుంచి పైకి అసలు చిన్న చిన్న ఊర్ల నుంచి వస్తుంటే ఇంటీరియర్ కాశ్మీర్ ఎలా ఉంటుంది అనేది చూశాను నేను. అండ్ దిస్ ఈస్ ఇంటీరియర్ కాశ్మీర్. మనకి ఎకరాలు వరి ఎలా ఉంటుంది, ఇక్కడ ఎకరాలు యాపిల్స్ ఎలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవే. దూద్ పత్రి వెళ్ళక ముందే మనకి తెల్లపత్రి కనిపించేస్తుంది. ఖాన్ సాహెబ్ అనే విలేజ్ దాటాం. విలేజ్ దాటాక ఒక 13 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడి నుంచి దూద్ పత్రి. అస్సలు ట్రాఫిక్ లేదు, ఏం లేదు. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. మీరు అదే పహల్గామ్, గుల్మార్గ్, సోన్మార్గ్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉంటుందో. బిల్కుల్ నో ట్రాఫిక్.
క్రేజీ లొకేషన్. లియో సినిమా షూటింగ్ కూడా ఈ ఏరియాలో జరిగింది. దూద్ పత్రి ఇంకా 8 కిలోమీటర్లు అయితే ఉంది. వెల్కమ్ టు దూద్ పత్రి. దూద్ పత్రి స్టార్టింగ్లో ఉన్నాం. ఇంకా మేము వెళ్ళాల్సిన పాయింట్కి కాదు. ఇక్కడ అన్ని టీ స్టాల్స్ అవి ఉంటే ఆగాను. దేని గురించి అనుకుంటున్నారు? కాశ్మీర్ వచ్చాక మరి నమ్కిన్ చాయ్ తాగకపోతే ఎలాగా, నమ్కిన్ చాయ్ తాగకపోతే ఎలాగా. బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ చేశాక మరి నమ్కిన్ చాయ్ ఒకటి తాగాలి కదా. దాంతోపాటు రోటీ కూడా ఉంటుంది. రోటీ కూడా దొరుకుద్ది ఇక్కడ. ఆ రోటీ అయితే తీసుకుంటాను. భలే ఉంటుంది లేదు తెలుసు అసలు. ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు లోకల్ కుజాన్ని టేస్ట్ చేయడం మర్చిపోకండి. యూ విల్ లవ్ ఇట్. చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా, టేస్ట్ అద్దరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన ఇలాంటి చెయ్యి బుద్ధి వేస్తూ ఉంటుంది తెలుసా, అద్దరిపోయింది. ఈ పచ్చళ్ళ ఉంది చూడండి, ఇది వచ్చేసి లోటస్ స్టెమ్తో చేస్తారు, ఊరగాయ టైపు. ఇది గోంగూర పచ్చళ్ళ ఉంది. ఇది రోటీ. బా మజా వచ్చిందిలే. ఆ రోటీ అయిపోయింది. ఇది రెండో రోటీ. నోరు ఊరిపోతుంది తింటుంటే. ఇది నమ్కిన్ చాయ్, నార్మల్ చాయ్ కాదు, ఉప్పుగా ఉంటుంది, బాగుంటుంది. ఏదైనా టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు లోకల్ ఫుడ్ ఎందుకు తినమంటానో తెలుసా? ఆ ప్రాంతాల్లో లోకల్ ఫుడ్ తింటే అక్కడ తట్టుకోగలిగే శక్తి అది వస్తుందన్నమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దూద్ పత్రి వచ్చాను, ఇక్కడ లోకల్ ఫుడ్ లోకల్ డ్రింక్ తాగుతున్నాను. లోకల్ డ్రింక్ అంటే ఏదో అనుకుంటున్నారు, నమ్కిన్ చాయ్. దీనివల్ల ఏంటంటే ఈ క్లైమేట్కి తగ్గ ఫుడ్ అనమాట ఇది. అలాగే హిమాచల్ వెళ్తే హిమాచల్ లోకల్ ఫుడ్ తినాలి. ఎక్కడికి వెళ్ళినా మనం ఇడ్లీ సాంబారు దోశ అది తిన్నాం అనుకోండి, వర్కౌట్ అవ్వదు. ఎక్కడికి వెళ్ళినా మన ఫుడ్డే తినాలి అంటే వర్కౌట్ అవ్వదు. ఏ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో దొరికే లోకల్ ఫుడ్ని టేస్ట్ చేస్తేనే మనకి అక్కడ క్లైమేట్ని తట్టుకోగలిగే శక్తి అనేది వస్తుంది. ఈ లొకేషన్ ఏంటో తెలుసా? జస్ట్ నేను తిన్న లొకేషన్. అంత బ్యూటిఫుల్గా ఉంది. పొగలు వస్తూ ఉంటే తాగుతూ ఉంటే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాశ్మీర్ వచ్చినప్పుడు ఈ నమ్కిన్ టీ అనేది టేస్ట్ చేయండి. యూ విల్ లవ్ ఇట్. ఒకటి అమ్మ ఎన్ని కాకులు కాకులు కాకులు. ఇక్కడే లొకేషన్ ఎలా ఉందంటే ఇంకా పైన ఎలా ఉంటుందో. నా టీ బ్రేక్ అదే అయిపోయింది. 180 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. అంతే, టూరిస్ట్ డెస్టినేషన్లో ₹1 ఎక్కువ ఉంటుంది, ఏం చేయలేం. టీ బ్రేక్ అయిపోయింది, మళ్ళీ పైకి స్టార్ట్ అయ్యా. ఇది గేట్లోంచి పైకి వెళ్ళాలి మనం. వట్టి అమ్మ, పైకి వెళ్తుంటేనే లొకేషన్ ఎలా ఉంది, ఇంకా పైన ఏ రేంజ్లోనే ఉంటుందో. గైస్ మనం అయితే దూద్ పత్రి పార్కింగ్ అయితే వచ్చాం. ఇక్కడ నుంచి ఆ పైకి వెళ్ళాలన్నమాట. మనం ఆ పైకి వెళ్ళాలంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి గుర్రం, ఇంకొకటి ఏటీవీ. రేట్లు అయితే పేలిపోయే రేట్లు చెప్తున్నారు. గుర్రానికి అయితే 2500 అండ్ ఏటీవీకి 3000 అయితే చెప్తున్నారు. లైట్ తీసుకోమన్నాను నేను. మనం నడిచెళ్దాం. ఏటీవీని ₹1000 దాకా బేరం ఆడాను, అస్సలు ఒప్పుకోవట్లేదు. సర్లే నేను కూడా నడిచెళ్ళి వచ్చేద్దామని నడుస్తున్నా. ఇక్కడ దాకే వెహికల్స్ అవి వస్తే ఇక్కడ నుంచి నడిచైనా మనం గుర్రం పైన వెళ్ళాలి. అండ్ ఏటీవీలు అని చెప్పాను చూడండి, అలా వెళ్ళాలి. ఇక్కడైతే మెన్షన్ చేశారు పర్టికులర్గా క్యాంపింగ్ బ్యాండ్ అని. క్యాంపింగ్ అది వేయకూడదని. ఇక్కడ రెడ్ బోర్డ్ అది ఉంది. అన్నిటికి పోనీకి ఎంత తీసుకుంటారు, నెక్స్ట్ ఫోటోగ్రఫీ ఛార్జెస్ ఎంత ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేసిన రేట్లకి వాళ్ళు చెప్పే రేట్లకి అస్సలు పొంతనే లేదు. మనం పైకి వెళ్తుంటే ఏటీవీలు కసకస మనకి ఎందుకు వచ్చేస్తున్నాయి. నో స్కూటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, కసకసలు అడిచేస్తాయి. ఈ ఏరియాని పారిస్ మెడోస్ అంటారు. ఇక్కడ నుంచి కొన్ని ట్రెక్కింగ్స్ కూడా ఉన్నాయి. ఆ ట్రెక్కింగ్స్ ఏంటంటే పైన ఫుల్ మంచు ఉంది కాబట్టి అలో చేయట్లేదు, లేదంటే అలో చేస్తారు. ఆ పైన మనం పర్మిషన్ తీసుకుంటే నైట్ క్యాంపింగ్ కూడా వేయచ్చు. వా, లొకేషన్ మామూలుగా లేదు. వెళ్ళే కొద్దీ ఇంకా వెళ్ళాలని అనిపిస్తుంది పైకి. వెల్కమ్ టు దూద్ పత్రి. స్కీయింగ్ కూడా ఉంది, స్కీయింగ్ చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు పేరు స్కీయింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే కాళ్ళు ఇరిగిపోతాయి. ఇదంతా స్కీయింగ్ మెటీరియల్, స్కీయింగ్ వీటితోనే చేస్తారు. మంచు లోపలికి వెళ్ళాలంటే ఇలా బందగా ఉంటుంది. దాంట్లోంచి మనం పైకి వెళ్ళాలి. ఇది సూపర్. చూసారా, ఇది ఐస్, మంచు కాదు. గుర్తుపెట్టుకోండి, ఐస్ వేరు, బ్లాక్ ఐస్ వేరు, మంచు వేరు.
అది తాతగారు ఎక్కారు స్కూటర్. ₹1000 అండి రౌడింగ్ అది. కొన్ని రీల్స్ అవి తీసుకుందామని సెటప్ ఇలా చేశా. స్కీయింగ్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, పైకి తీసుకొచ్చేటప్పుడే అలా మోసుకుంటూ రావాలి. స్కీయింగ్ జారేటప్పుడు బాగానే ఉంటుంది, జారేటప్పుడు లేని జారుమిటే, ఎక్కేటప్పుడు వస్తుంది. జస్ట్ ఇక్కడ కూర్చోడానికి, టైం స్పెండ్ చేయడానికి అలా డూమ్ షేప్ది పెట్టారు. కూర్చుని మజా తీసుకోవచ్చు. ఇంకా వెళ్ళే కొద్దీ వస్తూ ఉంటుంది అనుకోండి. మనకి జనాలు గుర్రాల మీద బాగానే వెళ్తున్నారు. మనం చూద్దాం ఎక్కడి దాకా వెళ్దాం. వెళ్ళి అక్కడ ఒకవేళ మనతో అవ్వకపోతే అప్పుడు ఎక్కుదాం. నేనైతే ఈ షార్ట్ కట్ తీసుకున్నాను. అరే రే 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 బాగానే ఉంది కథ. ఏం కత్తలేదు అనుకున్నాను నేను, అత్తరమే కత్తర్లాగా ఉంది. గుర్రాన్ని తీసుకోవడానికి నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. నేను లోపలికి వచ్చాక వాళ్ళు 800కి 600కి తీసుకెళ్తాను అంటున్నారు. ఒకటో పాయింట్. రెండో పాయింట్, మనం ఈ మధ్యన కొంచెం డైటు గీటు అది చేసి తగ్గాక మన స్టామినా అది ఎలా ఉంది, చేయగలుగుతున్నావా లేదా అని చూద్దామని కూడా కొంచెం ట్రై చేస్తాను. వీళ్ళందరూ తీసుకొచ్చేస్తున్నారు పైనుంచి. నేను కొంచెం ఇలాంటి షార్ట్ కట్లు అవి తీసుకుంటున్నాను, ఆ జిగ్జాగ్ రోడ్లు అన్నీ తీసుకోకుండా. డౌన్ ట్రెక్కే కదా, రప్రప్లు అడిచేస్తున్నాను. పైన 2500 చెప్పిన గుర్రం లోపలికి వచ్చాక లాస్ట్ 500కి ఇస్తాను అన్నాడు. కసకసలు అడిచేస్తున్నారు కుర్రోళ్ళు. ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ వచ్చి దోబీవా మెడోస్ అని పిలుస్తారు. మెడోస్లా ఉన్నాయి కదా ఎత్తు పొలాల కింద చిన్న చిన్న కొండల్లాగా. సో ఈ పాయింట్ అయితే అది. ఒక్కసారి రూట్ చూడండి ఎంత జిగ్జాగ్గా ఉందో. అలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి అలా వెళ్ళి ఆ పైకి వెళ్తున్నారు. మ్యాటర్ మామూలుగా ఉండదు. పద వెళ్ళిపోదాం నడుచుకుంటూ పైకి. దిగేటప్పుడు చూద్దాం దిగే సంగతి. దూద్పత్రి వచ్చేస్తున్నా. బాబా నడుస్తుంటే వ్యూ అటు ఇటు లేదుగా. క్రేజీ క్రేజీ క్రేజీ. మ్యాటర్ ఏంటంటే కొంచెం దూరం నడిచాక డౌన్ హిల్ అంతా బాగానే నడిచాను. ఇంకొంచెం ఎత్తు వచ్చింది, ఆ ఎత్తు కూడా ఎక్కేసాను. ఆ చివరి నుంచి ఒక గుర్రవాన్ని పట్టుకున్నాడు నన్ను. మాకు ఫుడ్ అది ఇది అని చెప్తే లాస్ట్కి 400 ఇమ్మన్నాడు. సరే ఇంకా బేరం ఆడితే బాగోదని చెప్పి గుర్రం ఎక్క 400కి. ఇక్కడ పరిస్థితి అయితే ఇది ఇలా ఉంది లొకేషన్. नाम क्या है घोड़ा का? हाँ సఫర్. హమ్ సఫర్. ఈరోజు మనం హమ్ సఫర్ మీద సఫర్ చేస్తున్నాం. ఈ ఫారెస్ట్లో నేను కోతుల్ని చూశాను. ఇప్పుడు దాకా కాశ్మీర్ కోతులు చూడలేదు నేను. ఇన్నిసార్లు వచ్చాను కానీ ఎంత మంచులో ఆ కోతులు ఎలాగుంటున్నాయి ఏంటో. ఎర్ర మూతేసుకుని ఉంది. వచ్చేసాం. ఇదే దూద్పత్రి. ఈ దూద్పత్రి ఉంది కదా, దూద్పత్రికి లెఫ్ట్ సైడ్ వెళ్ళామనుకోండి యోస్మార్గ్, రైట్ సైడ్ వెళ్తే గుల్మార్గ్. ఈ కొండలన్నీ ఒకటే రేంజెస్లో ఉంటాయి. యోస్మార్గ్, దూద్పత్రి, గుల్మార్గ్. ఇక్కడైతే చూడండి ఇల్లులు ఉన్నాయి కదా, ఈ ఇల్లులన్నీ ఏంటనుకుంటున్నారు, గొర్రెలు కాచుకునే వాళ్ళు ఉంటారు కదా, మంచు పడినప్పుడు కిందకి వెళ్ళిపోతారు. మంచు లేనప్పుడు అది కరిగిపోద్ది కదా, అప్పుడు పైకి వచ్చి ఉంటారు. ఇవన్నీ గొర్రెలు కాసుకునే వాళ్ళు. వీళ్ళని షాయి లోగ్ అంటారంట. అంటే 6 నెలలు ఇక్కడ ఉంటారు, 6 నెలల కింద ఉంటారు గొర్రెలు కాసుకునే వాళ్ళు. దూద్పత్రి, శాలిగంగా ఇంకా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా పైకి వెళ్తే మనం అక్కడ క్యాంపింగ్ అది చేయొచ్చు. దానికి ప్రయర్ ఫారెస్ట్ పర్మిషన్ అయితే తీసుకోవాలి. మన హంసఫర్ తీసుకొచ్చింది ఎక్కడెత్తుంది చూడండి. అండ్ వెల్కమ్ టు దూద్పత్రి. ఇదే దూద్పత్రి. ఈ ప్లేస్కి దూద్పత్రి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఇక్కడ ఒక దర్గా ఉంది, ఇందులో బాబా గారు ఉండేవారంట. ఆయన ప్రార్థించి ఇక్కడ ఫస్ట్ పాలు వచ్చేలా చేశారంట. నాకు పాలు ఎందుకు ఇచ్చారు? పాలు కాదు,
చేతులు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు కావాలి అని అడిగితే నీళ్ళు వచ్చాయంట. ఫస్ట్ పాలు వచ్చాయి కాబట్టి పాలని హిందీలో దూద్ అంటారు. అందుకే ఈ ఏరియాని దూద్ పత్రి అని పిలుస్తారు. వీటికి దాహం వేసి చూడండి మంచిని ఎలా తింటున్నాయో. దర్గా అక్కడ ఉంది, నీళ్ళు అని చెప్పాను చూడండి, పాలు నీళ్ళు. ఆ స్టోరీ ఇక్కడే జరిగింది. అయ్యో నీళ్ళు. అండ్ గైస్, ఇది దూద్ పత్రి ఏరియా కదా. దూద్ పత్రి ఏరియాలో షాయీలు చాలామంది ఉంటారు, అదే గొర్రెలు కాసుకునే వాళ్ళు, వాళ్ళ ఇల్లులే అవి. ఓకేనా. అండ్ ఇలా ఇంకొక 1.8 కిలోమీటర్స్ పైకి వెళ్తే శాలిగంగా నది వస్తుంది. ఇప్పుడు అక్కడికి పంపించట్లేదు, ఫుల్ మంచు ఉందంట. ఇటు చూడండి, మంచు 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 మంచు. వాట్ ఏ ప్లేస్, అసలు మైండ్ బ్లోయింగ్, మత్తిపోతుంది. నెక్స్ట్ టైము శాలిగంగా రివర్ దాకా వెళ్దాం, ట్రై చేద్దాం. అండ్ గైస్, మీరు నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుంటే ఇలాంటి లెస్ క్రౌడెడ్ డెస్టినేషన్కి డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి. లొకేషన్ కేకలు పెట్టించింది. ఇటుపక్క లొకేషన్ ఒకలా ఉంది కదా, అటు తిప్పారు అనుకోండి అటు ఇంకొకలా ఉంది. పెద్ద చెట్ల మధ్య మంచు. ఏదైనా కేకలు పెట్టించింది దూద్ పత్రి. అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. నేను ఏదో అనుకుని వచ్చాను దూద్ పత్రి, నేను అనుకున్న దానికన్నా డబల్ ఉంది. దూద్ పత్రి, లవ్ యూ గైస్. ఈ ప్లేస్ ఉంది కదా, ఏప్రిల్ ఎండింగ్ మిడ్ మే దాకా మంచు అయితే ఉంటుంది. దాని తర్వాత కరిగిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయిపోద్ది ఇక్కడ స్నోఫాల్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు యాక్టివిటీస్ ఏదైనా చేయాలంటే స్నో స్కూటరు, ఏటీవీ రైడ్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ ఏరియాలో నైట్ స్టే ఒప్పుకోవట్లేదు. దూద్ పత్రి ఓపెన్ అయ్యి 10 రోజులు అయ్యింది. దానికి ముందాక కూడా క్లోజే. దేని గురించి అంటే పహల్గామ్ ఇన్సిడెంట్ అయింది కదా, దాని గురించి అప్పుడు క్లోజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడే ఓపెన్ చేశారు. లొకేషన్ కేక, మైండ్లోంచి పోవట్లేదు. అక్కడ ఏదో శారీ షూట్ జరుగుతుంది, అదిగో. ఒక్కసారి ఇక్కడ 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తాను చూడండి, మొత్తం లొకేషన్ ఎలా ఉంది అనేది మీకు కూడా ఐడియా వస్తుంది. మీరు ఒకవేళ మార్చ్ ఎండింగ్కి ఏప్రిల్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ప్లాన్ చేస్తున్నారంటే డెఫినెట్లీ ప్లేస్ని రికమెండ్ చేస్తాను. నేను ఈ షూ వేసుకున్నాను, లోపల వులెన్ సాక్సెస్ వేసుకున్నాను, అందుకే నాకు ఏమనిపించట్లేదు. మీరు మామూలు సాక్స్లు ఇలాంటి షూ వేసుకొచ్చారంటే దెబ్బ అయిపోతారు. ఈ షూ వేసుకున్నా పర్లేదు కానీ లోపల వులెన్ సాక్సెస్ పక్కా ఉండాలి, లేదంటే కాయకచ్చోటి లాకే. ఎవరు కూడా ఇటువంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఫుల్లీ ప్యాక్డ్ అయ్యి రాలేదు, కాయకచ్చోటి లాక్ అయిపోద్ది వాళ్ళకి. ఇక్కడ బాగానే ఉంటుంది, రూమ్కి వెళ్ళాక చలి వణుకొచ్చేద్ది, మామూలు వణుకు రాదు. ఆ పుట్టడు చూడండి ఎలా కడుకుంటున్నాడు. లొకేషన్ మొత్తం ఇటు సైడే ఉంది. వర్త్ అసలు ఆ పుట్టోడు ఏం ఆడుకుంటున్నాడో తెలుసా. అది ఆ వయసులోనే వాళ్ళ పేరెంట్స్ పుట్టోడిని తీసుకొచ్చారు ఎక్స్ప్లోర్ చేయడానికి. ఫుల్లీ ప్యాక్డ్ వచ్చాడు. చలో ఇంకొంచెం పైకి వెళ్దాం. మనం పైకి వెళ్ళి అక్కడి నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. వీటిలో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి, ఓకేనా. పిచ్చి పిచ్చి షూస్ వేసారంటే సర్రమని జారటమే, ఏం ఉండదు. మంచి గ్రిప్ ఉన్న షూస్ అవి వేసురండి, చెప్పులు అవి వేసుకురావద్దు. అండ్ గైస్, నేను ఎప్పుడూ చెప్పేది ఇలాంటి ప్రదేశాలకు వచ్చేటప్పుడు పొద్దున్నే వచ్చేయండి, సన్ ఉండగానే. సర్లే హోటల్లో మధ్యాహ్నం దాకా రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం బయలుదేరి ఇక్కడికి వద్దామంటే అంతే. సో దూద్ పత్రి, నా మనసు దోచుకున్నావు. ఇక్కడికి వచ్చాక నాకు ఏమనిపిస్తుందో తెలుసా, అక్కడ గొర్రెలు కాచుకునే వాళ్ళు ఉన్నారు కదా, ఏప్రిల్ తర్వాత ఎప్పుడైనా టైం చూసుకుని వచ్చి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండి స్టే చేసి ఎక్స్పీరియన్స్ తీసుకోవాలనిపిస్తుంది. ఏమంటారు, అలాంటివి కూడా ట్రై చేద్దామా? లోకల్ ఎక్స్పీరియన్సెస్ అంటారు వాటిని. వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ తింటారు, పొద్దున్నే లేచి ఆ ఖావా తాగుతారు, నమ్కిన్ చాయ్ తాగుతారు. ఆ లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. అలాంటి లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ కూడా మనం తీసుకుందాం. తెలుసు కదా మన ఛానల్ గురించి,
ఎక్స్ప్లోరింగ్ ది అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ని అయితే వదలబుద్ధి కావట్లే. బాగుంది, ఆక్సిజన్ ప్రాబ్లం కూడా ఏం లేదు, అంతా బాగానే ఉంది. సఫిషియంట్ ఎయిర్ ఉంది. అంటే మనం మరీ హై ఆల్టిట్యూడ్లో లేవనుకోండి, ఒకవేళ హై ఆల్టిట్యూడ్లో ఉన్న ఇంత లెస్ ఫుట్ఫాల్ ఉంది కాబట్టి ఆక్సిజన్ అనేది బాగానే ఉంటుంది. హై ఆల్టిట్యూడ్స్లో జనాలు ఎక్కువయ్యే కొద్దీ ఆక్సిజన్ లెవెల్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ అక్కడ ఉండే ఆక్సిజనే చాలా తక్కువ, జనాలు పెరిగేటప్పటికి ఏమవుద్ది, జమ్ జటాక్ అయిపోద్ది. గైస్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇలాంటి స్నో ప్లేసెస్కి వచ్చేటప్పుడు మటుకు కళ్ళజోళ్ళు డెఫినెట్లీ తెచ్చుకోండి, లేదంటే దెబ్బ అయిపోతారు. కళ్ళజోళ్ళు డెఫినెట్లీ తెచ్చుకోండి. ఓకే, గ్లే కొడేస్తూ ఉంటుంది ఈ వైట్. చాలా చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. పైకి ఎక్కేటప్పుడు అంతే, కిందకి దిగేటప్పుడు అంతే. పైనుంచి కిందకైతే వచ్చాం, ఇది మ్యాటర్ ఇక్కడ. ఇప్పుడు ఇంకా కిందకైతే వెళ్తా, కిందకి వెళ్ళి ఏం చేయొచ్చో చూద్దాం. ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్లో ఏంటంటే, జమ్మూ దగ్గరనే నేను ఒక సిమ్ తీసుకున్నా, అక్కడ ఇంటర్నెట్ అది బాగానే పనిచేస్తుంది. కానీ కాశ్మీర్ ఎప్పుడైతే వచ్చానో ఇంటర్నెట్ పనిచేయడం మానేసింది. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి, ఇంటర్నెట్ సేవలు అవి ఆపారు. హోటల్లో 2G వైఫైలే పనిచేస్తున్నాయి, 5G వైఫైలు కూడా పనిచేయట్లేదు. ఓన్లీ 2G నెట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని అల్లరి మోకలు అల్లరి చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఇరాన్ వార్ అవుతుంది కదా, దాని గురించి. ఆ వార్ అది ముగిసిపోయిందంటే ఇక్కడ మళ్ళీ అంతా బాగానే ఉంటుంది. షాహీ గంగా రివర్ ఆప్షన్ షాహీ గంగా అనగానే మావాడు వెనక్కి తిరిగిపోయి, లేదు సార్ అక్కడికి వెళ్ళాం, బంద్ అయిపోయింది, పోలీసులు నేను అడగండి, మీరే ఇక్కడ పోలీసులు అది ఉంటారు, వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు అది ఇది అంటున్నాడు అనమాట. ఇది దర్గా, ఇక్కడ పీర్ బాబా చెప్పాను కదా ఇందాక స్టోరీ, ఇక్కడ దర్గాలోనే జరిగింది అని ఈ లోకలైట్స్ అది చెప్పారు, అదే మీకు చెప్పా. ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకోండి, మంచిగా ఎగరేస్తున్నారు పైకాళ్ళు. ఇక్కడ ప్రస్తుతానికి వాష్రూమ్ ఫెసిలిటీ అది ఉంది. ఫుడ్ కోర్ట్ అది క్లోజ్ చేసి ఉంది, ఎందుకంటే ఓన్లీ 10 రోజులే కదా ఓపెన్ అయ్యింది ఈ స్పాట్. ఇప్పుడిప్పుడే జనాలు రావడం అనేది స్టార్ట్ చేశారు. ఎంత వచ్చినా కూడా లెస్ క్రౌడెడ్ ప్లేస్ ఇది. ఇందాక చెప్పాను ఈ ఏళ్లలోనే ఉండాలి, అప్పుడు పర్ఫెక్ట్ లోకల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి వస్తాయి. నాకు అర్థమైన మ్యాటర్ ఏంటంటే, డైరెక్ట్ దూద్ పత్రి దాకా బండిని అయితే వదిలేయచ్చు, ఈ లోకల్ వీళ్ళందరూ బతకాలని చెప్పి ఈ గుర్రాల వాళ్ళును నెక్స్ట్ ఈ ఏటీవీ వాళ్ళు అక్కడ ఆపేస్తున్నారు. లేదంటే ఇక్కడ పార్కింగ్ స్పేస్ అది ఉంది, అదిగోండి. ఏ గర్కో క్యా బోల్తే, ఏ గర్కో షాహీ పెయింట్ అంటారంట ఆ ఇళ్ళని. ఈ ఇళ్ళకి స్పెషాలిటీ ఉందండి, ఏంటో తెలుసా, ఎండగా ఉన్నప్పుడు లోపల చల్లగా ఉంటుందంట, బయట చల్లగా ఉన్నప్పుడు లోపల వేడిగా ఉంటుందంట. ఆ ఇళ్ళని మట్టితోనూ చెక్కతోనూ కడతారంట. పార్కింగ్ అని చెప్పాను, ఇదే పార్కింగ్ ఏరియా ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా రాసి ఉంది, నో వెహికల్ ఈజ్ అలౌడ్ బియాండ్ దిస్ అని. అదిగోండి, పార్కింగ్ ఫర్ టూరిస్ట్. ఇవన్నీ అవే ఇళ్ళు. ఇగో ఇక్కడ కోతులు చూసారా, ఎంత చల్ల అలా ఉన్నాయి అయ్యి. ఇందాక గుర్రం నేను ఇక్కడ ఎక్కా, ఈ ఎత్తులోనే ఎక్కా. ఎంజాయ్ చేయండి, ఇక్కడ లొకేషన్ పెట్టేసి వదిలేస్తున్నాను నేను.
ఆ లోపల నుంచి వెళ్ళొద్దు అంటున్నారు, వాన్ చేస్తున్నారు. వా 1:30 అవుతుంది ఇప్పుడు మధ్యాహ్నం. ఒక్కసారి ఆ వ్యూ చూడండి. ఇది అసలు వ్యూ అంటే. మెట్ట మధ్యాహ్నం సూర్యారావు గారు నెత్తి మీద ఉండగా ఇలా ఉంది సీను. దింపేశాడు, కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి అంతే. నేను విషయం ఏంటంటే దూద్పత్రి ఏరియాలో మనం స్టే చేయడానికి కూడా హట్స్ అవి ఉంటాయి అండ్ హోటల్స్ కూడా ఉంటాయి. మీరు ప్యాకేజ్ తీసుకునేటప్పుడు ఇటువంటి ఏరియాలో స్టే చేయడానికి ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్. ఇక్కడికి రావడం వర్త్ అంటే డబుల్ వర్త్ అని చెప్తాను. జనాలు లేరు, సుఖంగా ఉంది, మనం ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు, క్రౌడ్లెస్ ప్లేస్. యూ విల్ లవ్ ఇట్, యూ విల్ ఎంజాయ్. సేఫ్టీ గురించి ఎటువంటిది మనసులో పెట్టుకోవద్దు. ఏరియా ఇస్ ఫుల్ సేఫ్ నౌ. మొత్తానికి ఆ పైకి వెళ్ళిన వాళ్ళం కిందకి వచ్చేసాం. మళ్ళీ పార్కింగ్కి వెళ్తున్నా నా వెహికల్ దగ్గరికి. పార్కింగ్ వచ్చాం. ఇక్కడ 2500 అడిగారు గుర్రం, లాస్ట్కి 1500కి వస్తా అన్నారు. మనం కొంచెం దూరం నడిచి వెళ్ళాక అప్ అండ్ డౌన్కి 400 రూపాయలకి మాట్లాడుకున్నాం. అది మ్యాటరు. ఇదిగో మన బండి డ్రైవర్ పడుకున్నాడు. డౌన్ హిల్ దిగేటప్పుడు మళ్ళీ సేమ్ పొద్దున్న ఎక్కడైతే నమ్కిన్ చాయ్ తాగానో అక్కడ ఆగి కొంచెంసేపు ఏదైనా తినేసి బయలుదేరతా. ప్రస్తుతం టైము 1:50. పొద్దున్న ఎక్కడైతే ఆగానో మళ్ళీ అక్కడే ఆగా. సేమ్ అదే తింటున్నా, రోటీ, మక్కికి రోటీ. టేస్ట్ కూడా, టేస్ట్ బడ్స్ ఇంకా కోరుకుంటున్నాయి అనమాట, తినాలి 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 అని. ప్రస్తుతం టైము 2:15 అయితే అవుతుంది. 2:15 దాటింది. సేమ్ మెన్యూ. మధ్యాహ్నం లంచ్ కూడా ఇదే. దూద్పత్రి వెళ్ళేటప్పుడు మటుకు ఇలాంటి షాపుల దగ్గర ఆగటం మర్చిపోకండి, యూ విల్ లవ్ ద ఫుడ్. అండ్ మా తిరుగు ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టు శ్రీనగర్కి. హోటల్కి వచ్చేసాను నేను. లగేజ్ అది తీసుకొని రూమ్కి వెళ్ళిపోవటమే.